హాయ్ అండి, మా బ్లాక్లో అయితే ఇవాళ తిరుపతి లడ్డూలు అయితే చూపిస్తున్నామండి. దానికోసం చీని, నెయ్యి, నీళ్ళు, హాఫ్ కప్ పాలు, బేసన్, పచ్చిబీ పౌడర్ అండి, హాఫ్ అయితే కాజు, కిస్మిస్, ఇది మిశ్రీ అండి, ఇది ఇలాచి లాంగు, చీనీ పౌడర్, ఇది పచ్చికర్పూరం అండి. పచ్చికర్పూరం చాలా అవసరం అండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే రెడీ చేసుకుందాం పదండి. దీనికోసం ఒక బాల్ అయితే తీసుకుంటాము. అందులోని ఫస్ట్గా ఒక కప్పు బేసన్ అయితే వేస్తామండి. బేసన్ వేసిన తర్వాత అరకప్పు బియ్యం పౌడర్, పచ్చి బియ్యం గొండ అయితే వేసుకోవాలండి. పచ్చి బియ్యం గొండ వేసుకోవాలి. ఇదైతే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. దాంట్లోని బాగా పాలు వేసి, హాఫ్ కప్ పాలు వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఇది బాగా ఎక్దమ్ స్మూత్గా అయితే కలపాలి. కొద్ది నీళ్ళు వేయాలి, ఎందుకంటే ఇది కొద్ది చెక్క పడిపోయిందండి. దానికోసం కొద్ది నీళ్ళు అయితే వేసాను. కడాయి వేసుకొని 3 కప్పులు నెయ్యి వేసుకోవాలండి. ఇది నెయ్యిలోనే బూందీ అయితే అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యిలో చేసుకుంటే. నేను నెయ్యి కరిపెట్టుకొని ఉంచుకున్నానండి. ఆ నెయ్యి అయితే 3 కప్పులు వేసాను. దాని మీద కొద్ది నెయ్యి ఇంకేసాను. నూనె అయితే బాగా వేడవ్వాలి. ఆ తర్వాత బూందీ జల్లిస్తారు కదండి, అదొకటి తీసుకోవాలి. సట్టము తీసుకొని అందులో బూందీ అయితే వేసుకోవాలి. బూందీ లైట్గా గోల్డెన్ కలర్లో అయితే రావాలండి. ఇంకా మన గ్యాస్ది ఫ్లేమ్ అయితే కొద్దిగా తగ్గించాలండి. ఎక్కువ హైలో ఎత్తకూడదు. ఫుల్గా బ్లాక్ కలర్లో మాడిపోతుంది, మాడిపోతే బాగోదు. దానికోసం గోల్డెన్ కలర్లో అయితే రావాలండి. దానికోసం మనం అగ్గైతే చాలా సిమ్ కట్టాలి గ్యాస్ది. ఇది చూడండి, గోల్డెన్ కలర్లో అయితే అయ్యింది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనం ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలండి. మరీ చెప్తాను, అగ్గి కానీ చాలా తక్కువలో అయితే ఉండాలండి. హై ఫ్లేమ్ కానీ చేయకండి, ఫుల్ మాడిపోద్ది, టేస్ట్ అయితే పోతుంది. ఇదో ఫుల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే దీనిలో కొద్దిగా తీసుకొని సైడ్కి మిక్సీలో పెట్టుకోవాలండి. తర్వాత అయితే పనికి వస్తుంది. మిక్సీలో కొద్దిగా అది మిక్సీ పట్టించి ఉంచాలి. ఇప్పుడైతే కడాయిలోనే ఒక కప్ చీనీ వేసాను. అందులో కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేయాలి. కొద్దిగా చేయాలండి, చిన్న గ్లాస్తో గ్లాసులు అయితే యాడ్ చేయాలి వాటరు. దీనికి పాకం వచ్చేసి పాకం వచ్చినట్టు బాగా ఇచ్చేయాలి, కలపాలి. అది ఇప్పుడు పాకం బాగా పడుతుందో చెయ్యి పెట్టి మనం వెలిగి చేస్తే అది అంటుతుందో లేదో చూడాలండి. మన చెయ్యికి అంటుతే అది పాకం వచ్చేసిందట్టే. అందులో బూందీ అంతా వేసేయాలి, బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇందులోని ఏటేటి యాడ్ చేయాలో అవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తిరుపతి లడ్డు సేమ్ ఇది తినలట్టు ఉంటుంది. పచ్చికర్పూరం యాడ్ చేయాలండి స్టార్టింగ్లో. ఆ తర్వాత కాజు, కిస్మిస్, ఇలాచీ లాంగ్, చీనీ పౌడరు అయితే యాడ్ చేయాలండి. దీనికి బాగా వేపుకున్న తర్వాత మిశ్రీ అయితే మిశ్రీ అయితే వైట్గా చిన్న ముక్కల్లో వస్తుంది కదండి, ఆ మిశ్రీ అయితే నేను యాడ్ చేశాను. ఆ మిశ్రీ లాస్ట్లోనైతే యాడ్ చేయాలండి. మనం ఉంచుకున్నాం కదా మిక్సీలో పౌడర్ చేసి, అదైతే నేను కొద్దిగా వేసాను, ఇంకొద్దిగా అయితే ఉంచానండి. అది లాస్ట్లోని ఇది చల్లగా అయిన తర్వాత లడ్డూలు చుట్టుకున్నప్పుడు అదైతే వేయాలండి. మిశ్రీ అయితే వేసానండి. ఇది 10 నిమిషాల కోసం బంద్ చేసి ఉంచాలి. ఇది చల్లబడిపోయిందండి. అందులో మిక్సీలో ఆడించుకొని కొద్ది పౌడర్ అయితే ఉంచాను కదండి గొండ, అదైతే ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత బాగా కలిపితే బాగుంటుంది. లేకపోతే చాలా వేళ్ళు అయితే మనం కలపలేము. బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే నేను లడ్డూలు చూడుతున్నాను. నేను ఎక్కువ పెద్దగా అయితే చూడట్లేదండి, మా ఇంట్లో చాలామంది ఉన్నారు కదా, అందుకే చిన్నవి అయితే చూడుతున్నాను. అందరికీ అవ్వాలి కదా. తిరుపతిలో అయితే చాలా పెద్ద సైజు లడ్డూలు ఇస్తారు. నేను కొద్ది చిన్న సైజులో అయితే లడ్డూలు చూడుతున్నానండి. ఈ లడ్డూలు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. నా లడ్డూలు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోకి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్, సబ్స్క్రైబ్ కానీ